క్లాస్ స్టార్ట్ అవుతుంది. చెప్పు. ఇది క్లీన్ అయిపోతే లోపల అంటే మళ్ళీ డస్ట్ పార్టికల్స్ అంటే నన్ను పెట్టుకొని ఎట్లా బంద్ అయింది ఇది? రెడ్ కాలు రెడ్ మార్క్ ఉంటుంది కదా రెడ్ ఏది లేదు. వస్తుందిగా పూజ. ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ బోధనట. ఇందాక రాలే పిడికి. ఇది ఎట్లా బంద్ అయింది? లీవ్
Foundation para el tema instrumento bajo de la doctor para
ట్రాన్స్లేషన్ చదవాలి. ప్రియమైన సోదర మనస్సులో గురుదేవునితో ఈ భవసాగరాన్ని దాటి శ్రీకృష్ణుని పొందగలరు. శ్రీ గురుదేవుని వెలువడిన ఆజ్ఞలను ఈ హృదయంలో ఏకత్వం చేసుకుని మరేమి ఆశించ గురుదేవుని చరణంలో ఉన్న ఆసక్తి ఆధ్యాత్మిక పురోగతి ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణత కోరికలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించిన గురుదేవుడు నాకు జన్మజన్మలకు ప్రభు. అతని కృప ద్వారానే హృదయం శివ జ్ఞానం పెట్టుకుంటుంది. ప్రేమ భక్తి అనుగ్రహింపబడు అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి వేదాలు వారి గుణగణాలను కీర్తిస్తున్నాయి. ఓ గురుదేవ, నీవు కరుణాసాగరుడు, అదమ జనులకు ఆప్తులకు మరియు అందరికీ ఉపదేశం సర్వ జనులకు చేయు నీవు ప్రభు. దయచేసి నాపై కరుణ చూపి నీ పాపాలను ముళ్ళగుణాలు విస్తరించుగా. The lotus feet of our spiritual master are the only way by which we can attain your devotional status. I bow down to his lotus in great awe and reverence. By his grace, one can cross the ocean of filial suffering and obtain the mercy of Krishna. My only wish is to have my consciousness purified by the words emanating from his lotus mouth. Attachment to his lotus feet is the perfection which fulfills all desire. He opens my darkened eyes and fills my heart with transcendental knowledge. He is my Lord, birth after birth. From him, ecstatic prema emanates, invited ignorance is destroyed. The Vedic scriptures say of his character, our spiritual master is an old mercy, friend of the world, Lord and Master of Holy. Give us the shade of your lotus feet. Your faith spread all over. కొంచెం ఏమన్నా జ్యూస్ ఉంటుందా? తాగేదా? ఆపిల్ జ్యూస్ ఉంది కదా, తాగు. Lotus feet. ఇంకా అన్ని పిచ్చి అన్ని తాగండి.
ఏం కాదు పంట నిద్ర పోతుంది తక్కువ అవుతుంది పండుకుందుపా. వాయిస్ రండి చూడండి చేయరా ఇంకా నేను ఉండేది అవుతుంది మరి పిన్ ఎక్కడ ఉంది పిన్ ఉంటుంది మేక్ ఇట్ డౌన్ కంప్యూటర్లో కరెక్ట్ ఉంటుంది కొంచెం जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी వాళ్ళ లాగున్నాం మిలిటరీ 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 అబ్బా. రైట్ కూర్చోండి. ఏమైంది నా దగ్గర ఇలా పండుకుందాంపా. నేను అది చూస్తున్నా. మస్తు భయపడ్డాడు. అప్పటి నుంచి గందుకే దాక్కున్నావా? But after you went, you were not a bad. He laughed. It's okay. गुरुजी नमस्ते जब गुरुजी हरे कृष्ण
Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Sarasatim Vyasam Tato Jayamudiraya Nastapraeshu Babadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhakti Bhavati Nashtiti. We're reading Srimad Bhagavatam, Canto 1, Chapter 1, text number 3. సో హరే కృష్ణ ఈ రోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి మొదటి స్కందం మొదటి అధ్యాయం 3వ శ్లోకం 113. Nigamakaupadharvagalitam phalam నిగమకల్పతరోదలితం ఫలం Shukhamukadam vitadrapasam yutam శుకముఖామృతద్రవ సంయుతం Pipata Bhagavatam Rasamalayam వివిధ భాగవత రసమలయం Mahora Chika Buddhi Babuka రతికాము విభా Nigama, నిగమ the Vedic literature. వేదిక్ లిటరేచర్స్. Yep, it's బాగా పుస్తకం తీసుకెళ్తూ కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటుంది బ్రో, అన్ని చెప్పిన తర్వాత చేస్తున్నారు. మ్యాటర్ కూడా వేయాలి. ఫాస్ట్ ఫాస్ట్ ప్రభు ఒక్కొక్క పదం చదవాలి. Nigama, నిగమ నిగమ వేద శాస్త్రములు, Kalpatara, కల్ప వృక్షము, Galitam, పూర్తిగా వర్షం నుండి పక్కం నుండి Balam, Shuka, శ్రీమద్ భాగవత హరిభక్తి అయిన శ్రీ సుఖదేవ గోస్వామి Mukha, ముఖము నుండి Amrita, అమృతము Drava, సులభముగా ఆస్వాదనీయము Samyutam, సర్వ విధముల పరిపూర్ణమైనది Vivata, ఆస్వాదింపుడు Bhagavatam, శ్రీకృష్ణ భగవానుతో జీవనకు గల నిత్యమైన సంబంధముల గురించి తెలిపడి గ్రంథము Rasam, రుచిగల రసము Alayam, ముక్తి పర్యంతము లేదా ముక్త స్థితి అందు కూడా Mo, ఎల్లప్పుడూ Aho, ఓ Rasika, రసభావములందు Bhuvi, పూర్ణ జ్ఞానము గల భూమి ఈ భూమి ఎందు Babuka. నిష్ఠాతులు వేదా సంపన్నులు. Translation. O expert and thoughtful man, relish Srimad Bhagavatam, the mature fruit of the desired tree of Vedic literature. It emanated from the lists of Sri Sukadeva Goswami. 5 minutes చేయండి. Therefore, this fruit has become even more tasteful, although its nectarian juice was already relishable for all, including liberated souls.
ట్రాన్స్లేషన్ చదువు. ఓ భావుకులారా రసికులారా వేదవాద్యమని కల్పవృక్షము యొక్క పక్వఫలమైన శ్రీమద్ భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీ శుకదేవ గోస్వామి ముక్త వెలువడి ఉన్నది. తత్కారణంగా ఈ ఫలం మరింత మధురంగా ఒప్పాడి దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. Okay, go ahead, you can read the word. భాష్యం చదవండి అంటే గత 2 శ్లోకములలో నిరూపబడినట్లు ఈ శ్రీమద్ భాగవతము దివ్యగుణ భరితమైనందున ఉదాత్తమ గ్రంథమై ఒప్పారును. ఇతర వేదవాదమేమనందరినీ అతిశయించుచున్నది. అంతేగాక ఇది సర్వభౌతిక కర్మలకు భౌతిక జ్ఞానములకు పరమై ఉన్నది. అటువంటి శ్రీమద్ భాగవతము దివ్య గ్రంథమే కాక వేద వృక్షం యొక్క వృక్ష ఫలమని ఈ ప్రస్తుత శ్లోకము వర్ణించుచున్నది. అనగా ఇది వేద విజ్ఞాన సారమై ఉన్నది. ఇట్టి విషయముల ద్వారా శ్రద్ధ అనుకములు కూడిన శ్రవణము అత్యంత ముఖ్యమైనదని తెలియచున్నది. కనుక ప్రతి ఒక్కరిలో శ్రీమద్ భాగవతము అందించు సందేశమును ఉపదేశములను శ్రద్ధాశక్తితో గ్రహింపవలసి ఉన్నది. మానవుడు గ్రహింపవలసిన విషయములన్నింటినీ కలిగి ఉన్నట్టే వేదములు కల్పవృక్షముతో పోల్చబడినవి. ఇవి భౌతిక అవసరములనే కాక ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చర్చించుతున్నది. సామాజిక, రాజకీయ, ధర్మ, అర్థ, సైన్య, వైద్య, రసాయన, భౌతిక తత్వ విషయములే కాక దేహ పోషణకు అవసరమైన విషయములన్నింటినీ సంబంధించిన జ్ఞానము వాటి యందు ఇమిడి ఉన్నది. వీటికి పైన ఆధ్యాత్మిక అనుభవములకు ప్రత్యేకమైన మార్గదర్శక సూత్రములు కూడా తెలుపబడినవి. జీవుని క్రమంగా ఆధ్యాత్మిక స్థాయికి కొలిపోవుటాయనే ఈ నియమిత జ్ఞాన వనులది నిమగ్నమై ఉండును. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సమస్త ఆధ్యాత్మిక స్వభావములకు ఆకరమనడి జ్ఞానము పొందుటే ఆధ్యాత్మిక స్థాయిలోని అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి ఉన్నది. భౌతిక జగమునందు తొలిగా సృష్టింపబడిన బ్రహ్మదేవుని మొదలుగా అతి స్వల్పమైన చీమ వరకు గల ప్రతి జీవి ఇంద్రియానుభవం ద్వారా లభించి ఏదైనా ఒక రసాస్వాదనము చేయవచ్చును. ఇటు ఇంద్రియానుభవములు రసములను పిలువబడును. ఇటువంటి రసములు 12 రకములనే శాస్త్రములు తెలియజేయుచున్నవి. రౌద్రము, అద్భుతము, శృంగారము, హాస్యము, వీరరసము, దయా, దాస్యము, సఖ్యము, భయానకము, బీభత్సవము, శాంతము, వాత్సల్యములే ఆ 12 రసభావములు. ఈ చదవండి. ఒక్కొక్క పేర ఒక్కొక్కటి. ఈ రసములన్నింటి సమ్మేళనమే ప్రేమ ఎనబడింది. ప్రాథమికముగా అటువంటి ప్రేమ లక్షణములను అర్చనము, దాస్యము, సత్యము, వాత్సల్యము మొదల ప్రేమగా వ్యక్తమవుతుంది. ఈ 5 రసములు లేనప్పుడు ప్రేమ భావము రౌద్రము, అద్భుతము, హాస్యము, వీరరసము, భయానకము, బీభత్సము అని ఇతర రసముల రూపమున పరోక్షంగా వ్యక్తమవుతుంది. ఉదాహరణకు ఒక పురుషుడు స్త్రీతో ప్రేమభావంతో పిలిచినట్లు వారి ఎడమగల రసభావము శృంగారం పిలువబడు. కానీ వారి ప్రేమ విఫలమైనట్లు అద్భుతము, బీభత్సము లేదా భయానకము రసములు ఉత్పన్నమగును అవకాశము కలదు. వ్యక్తుల నడిచినటువంటి స్త్రీ ప్రేమ వ్యవహారంలో కొన్ని మార్గం ఘోరమైన హత్యలకు కూడా దారితీయు. పెట్టి రసభావమును మనిషి నడుమ గాని జంతువు కర్మ గాని ప్రదర్శితమవుతుండదు. అంతేగాక మానవుడు జంతువుల నడుమ గాని లేదా మానవునికి భౌతిక జగనందరి ఏ ఇతర జీవజాతుల నడుమ గాని అట్టి రసభావము సంభవించట జరుగును. అనగా రసభావములు ఒకే జాతికి చెందిన జీవుల నడుమ సంభవిస్తుంది. జీవులందు శ్రీకృష్ణ భగవాన్ని ఆధ్యాత్మిక అంశములు వాడు ఆ దేవదేవునితో గుణరీతిగా మాత్రమే సమానమై ఉన్నారు. కనుక రసభావములన్నీ ఆదిలు ఆధ్యాత్మికుడైన జీవుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను నడుమ వనగొడినవి అయినవి. అనగా భగవానుడు జీవుల నడుమటి ఆధ్యాత్మిక స్థితి ఎందు రసభావం సంపూర్ణంగా ప్రకటన కాగలదు. దాని కింద పెరగలేదు. కనుకనే శృతి మంత్రములందు శ్రీకృష్ణ భగవానుడు సర్వరస భావములకు మూలంగా వర్ణింపబడ్డాడు.
అట్టి భగవానుడితో జతగూడి తన సహజ రసభావమును ఆ దేవదేవునితో పంచుకొనిచో జీవుడు వాస్తవముగా ఆనందంగా కాగలడు. ప్రతి జీవుడు ఒక సహజ సిద్ధమైన నిజ స్థితిని కలిగి ఉండుననియు అట్టి నిజ స్థితి భగవానుడితో పంచుకొనుటకు ఒకనొక ప్రత్యేకమైన రసభావము కూడి ఉండుననియు శృతి మంత్రములు తెలియజేయుచున్నవి. అట్టి ప్రత్యేకమైన రసభావము ముక్త స్థితి అనే సంపూర్ణంగా అనుభవంకు వచ్చును. కానీ భౌతిక స్థితిలో ఆ రసభావము తాత్కాలికమైన విపరీత రూపంలో అనుభవంకు వచ్చును. ఈ విధంగా భౌతిక జగంలో రసములు రౌద్రము అది భౌతిక రూపంలో ప్రదర్శింపబడుతుంది. వాస్తవమునకు రసభావంలో కర్మలకు మూల నియములు. అట్టి వివిధ రసములు పూర్ణ జ్ఞానము సాధించిన వాడు మూల రసముల విద్యా ప్రతిబింబములైన భౌతిక జగత్నందరి రసభావములను అవగతము చేసుకోగలడు. కనుకనే పండితుడైన వాడు నిజరస భావంలో గాని దాని ఆధ్యాత్మిక రూపం నందే ఆస్వాదించగోరుడు. కానీ తొలుత అతడు భగవానితో ఏకం కావాలని వాంఛించును. ఈ విధంగా పూర్ణ జ్ఞానం లేనటువంటి ఆధ్యాత్మికులు వివిధములైన రసభావములు పరిజ్ఞానం లేని కారణంగా భగవానుడితో ఏకం కావాలన్న భావనను మించి ముందుకి పోచాను. ముక్తస్థితి అందు ఆస్వాదనీయమైన ఆధ్యాత్మిక రసం శ్రీమద్ భాగవతములను అనుభవించవచ్చునని ఈ శ్లోకంలో నిశ్చయంగా చెప్పబడుతున్నారు. శ్రీమద్ భాగవతం వేద జ్ఞానం యొక్క పక్క ఫలమములనే అందులకు కారణం. దివ్యమైన ఈ గ్రంథము శ్రద్ధ శ్రవణము చేయడం ద్వారా మనుషుడు పూర్ణానందము పొందగలడు. కానీ దీనిని సరి అయిన మూలం నుండి శ్రవణం చేయవలెను. శ్రీమద్ భాగవతం సరి అయిన మూలం నుండియే గ్రహింపబడింది. ఇది ఆధ్యాత్మిక జగత్తు నుండి నారద మహాముని చే కొనిరాబడింది. అతని శిష్యుడైన వ్యాసదేవుడు ఉదగబడింది. వ్యాసదేవుడు దాన్ని తిరిగి తన పుత్రుడైన శుకదేవ గోస్వామికి ఉద్దేశించాడు. శ్రీల శుకదేవ గోస్వామి జన్మించిన నాటి నుడియే ముక్త పురుషుడు. మాతృగర్భము నందే ముక్త స్థితిలో నిలిచిన అతడు జన్మించిన పిదప ఎట్టి ఆధ్యాత్మిక శిక్షణను పొంది ఉండలేదు. వాస్తవులకు భౌతిక భావనలో గాని ఆధ్యాత్మిక భావనలో గాని పుట్టుకతోనే ఎంతో యోగ్యతను కలిగి ఉంటారు. కానీ శుకదేవ గోస్వామి పూర్ణత్వం పొందిన ఎవరు ముక్త పురుషుడు కావును ఆత్మానుభావనై ఎట్టి పవిత్రకరణం విధానములను స్వీకరించలేదు. త్రిగుణములకు పరమైన దివ్య స్థితి అందు నిలిచిన పూర్ణ ముక్త పురుషుడైనను అతను వేదగానము చేయి ముక్త పురుషుడికి ఆరాధింపబడు. శ్రీకృష్ణ భగవాను దివ్య రసాభావములకు ఆకర్షితుడయ్యాడు. అంటే భగవానుడు లీలను సామాన్య జనులకు కన్నను ముక్త పురుషులకు మిక్కిలి ఆకర్షణీయులై ఉండదు. రసభావన మనది రూపము గలవారితోనూ సాధ్యము. కనుక రసవ్యరూపుడైన ఆ భగవానుడు నిరాకరణై అవకాశమే మాత్రము లేదు. లాస్ట్ పేరా సెకండ్ లాస్ట్ బిగ్ బాష్ ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానజ్ఞానశలాకాయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథాయం దదాతి స్వపదంతికం. వందేహం శ్రీ గురో శ్రీయదాపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సప్రజాతం సహగనా రఘునాథన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ ప్రధాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితంశ్చ. హే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధాకాంత నమస్తే. తప్త కాంచన గౌరంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి
Pranamami Hari Priye. Vanchakalpatarubhyasya kripa sindhu vaevacha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Namah Vishnu Padaya Krishna Pristaya Bhutale Srimati Bhakti Vedanta Swami Niti Namane. Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Desatarine Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhaktavinda Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. So this is the third verse of the introductory verses to the Srimad Bhagavatam. This is the third verse, text number 3, the third verse, introducing us to the Srimad Bhagavatam. ఇది మూడవ శ్లోకం అండి శ్రీమద్ భాగవతం నుంచి చాలా బాగుంటుంది. And we have to understand the relationship between the Vedas and the Srimad Bhagavatam. మనము ఈ శ్లోకంలో వేదములకు మరియు శ్రీమద్ భాగవతానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. So the Vedas are like a desire tree because they give all different kinds of knowledge. సో వేదములు అనేది కల్ప వృక్షం లాంటివి. మనకి ఏవైతే కోరికలు ఉంటాయో ప్రతి కోరికని కూడా మన ప్రతి ఒక్క జ్ఞానాన్ని కూడా అవి మనకి అందిస్తూ వస్తూ ఉంటాయి. They give knowledge about material things, but they also give knowledge about spiritual things. వేదములు అనేది ఆధ్యాత్మిక జ్ఞానాలు ఇస్తూ ఉంటాయి, అదేవిధంగా భౌతిక జ్ఞానాలు కూడా ఇస్తూ ఉంటాయి. Just like in the Vedas, you get knowledge about fighting battles, about how to organize the army and the soldiers. సో వేదములలో మనం యుద్ధాలు ఎలా చేయాలి, సైనికుల్ని ఎలా అమర్చుకోవాలి, ఇటువంటి విషయాల గురించి ఉంటుంది. And in the Vedas, you get also Ayurveda, medicine, about how to treat the diseases in the body. అంతేకాకుండా వేదములలో ఇప్పుడు ఆయుర్వేదం గురించి కూడా ఉంటుంది. అంటే మనకి ఎటువంటి మందులు వాడాలి, మన శరీరంలో ఉన్న ఎటువంటి రోగాల్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది కూడా చెప్తుంది. And then astrology, Jyotish Shastra is also part of the Vedas. సో వేదములలో జ్యోతిష్య శాస్త్రానికి గురించిన వివరణ కూడా ఉంటుంది. So there's so many different kinds of knowledge in the Vedas. Of course, there's also knowledge about how to get liberation, how to get out of the material world. సో ఏ విధంగా అయితే వేదములలో అనేక విషయములకు సంబంధించిన జ్ఞానం ఉందో, వేదములలో ముక్తిని గురించిన జ్ఞానం కూడా ఉంది. అంటే ఏమిటి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనేది కూడా వేదాలు మనకు చెప్తున్నాయి. So the Vedas is teaching us about how to maintain the material body, how to keep it healthy. సో వేదములు మన యొక్క ఈ భౌతిక శరీరాన్ని ఎలా చూసుకోవాలి అన్న విషయం కూడా మనకు చెప్తుంది, ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనేది చెప్తున్నాయి. But the Vedas also teach about the soul, how to take care of the need of the soul. అదే విధంగా వేదములు ఆత్మని గురించి కూడా చెప్తున్నాయి. మరి ఆత్మని ఎలా చూసుకోవాలి, ఆత్మకి ఏమి అవసరం ఉంది అన్నది కూడా చెప్తూ ఉన్నాయి. In the material world, common people, they only think about the body, they don't think about the soul. సో ఈ యొక్క భౌతిక శరీరం, భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ యొక్క భౌతిక శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తారు. Prabhupada gives an example about this. He talks about the lady who kept a bird in the cage. సో శ్రీల ప్రభుపాదుల వారు దీనికి అద్భుతమైన ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఒక స్త్రీ ఒక పక్షిని ఒక పంజరంలో ఉంచుతారంట. The lady was alone at home and she wanted some company at home, so she got herself a bird.
సో ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇంట్లో ఒక్కరే ఉంటారంట. కాబట్టి ఆవిడ ఒక పక్షిని తోడుగా తెచ్చుకున్నారు, ఎందుకంటే తనకు ఒక తోడు కావాలి కాబట్టి. And she thought the little bird will sing to me, will keep me company. సో ఆవిడ ఏమనుకుందంటే ఈ చిన్న పక్షి ఎవరైతే ఉందో చక్కగా పాటలు పాడుతుంది, నాతో మాట్లాడుతుంది, నాకు ఒక తోడులా ఉంటుంది. And she got a nice cage for the bird, and she put a mirror in the cage for the bird to look at itself. సో తను ఒక మంచి అందమైన పంజరాన్ని తీసుకొచ్చింది, ఆ పంజరంలో ఒక చిన్న అద్దాన్ని కూడా తీసుకొచ్చిందంటే ఎందుకంటే ఆ పక్షి తనని తాను చూసుకోవడానికి. And she put a swing in the cage so the bird could sit on the swing, go back. సో ఆ పంజరంలో ఒక చిన్న ఉయ్యాలను కూడా పెట్టిందంట, ఎందుకంటే ఆ పక్షి చక్కగా ఉయ్యాలు ఊగటానికి. And she put a bell so the bird could peck the bell and hear the ringing of the bell. సో అదే విధంగా ఒక చిన్న గంటను కూడా పెట్టిందంట ఆ పంజరంలో. ఎప్పుడైతే ఆ పక్షి మరి ఆ గంటను కొడుతుందో చక్కగా ఆ గంట యొక్క శబ్దాన్ని వింటూ ఆనందించడానికి. And she thought, now bird will be very happy here in the cage, can live with me in my home. ఇప్పుడు తను అనుకుంటుందంటే ఆ స్త్రీ ఇప్పుడు ఈ పక్షి చాలా ఆనందంగా ఉంటుంది మా యొక్క ఇంట్లో. And she was keeping the cage nice and clean. She was polishing the cage. సో అంతేకాదు నా పంజరాన్ని చక్కగా పరిశుభ్రంగా కూడా ఉంచుతూ ఉందంట, చక్కగా దానికి పెయింట్ పాలిష్ వేస్తూ ఉందంట ఆ పంజరానికి. But after some time, when she thought there's no noise coming from the bird, and then she looked in the cage and she thought the bird was dead, was on the floor. కొన్ని రోజుల తర్వాత గమనిస్తే అసలు ఎటువంటి శబ్దము రావడం లేదంట. ఒక రోజు ఆ పంజరంలో నుంచి ఎటువంటి శబ్దము రావడం లేదు. ఏంటి ఏమైంది అని పంజరం దగ్గరికి వచ్చి చూస్తే ఆ పంజరం లోపల ఉన్న పక్షి చనిపోయి ఉందంట. So why did the bird die? మరి ఎందుకు ఆ పక్షి చనిపోయింది? It wasn't an old bird, it was a young bird. అదేమి ముసలి పక్షి ఏమి కాదు, మంచి యవ్వనంలో ఉన్న పక్షి. ఎందుకు చనిపోయింది అని అడుగుతున్నారు. She did not give food to the birds. Very good. Very good. You have to give food for the bird. So the same way people take care of the material body, they don't take care of the soul. ఆహారాన్ని ఇవ్వాలి కదా, అదే విధంగా మనము కూడా ఈ యొక్క భౌతిక శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నాం, కానీ మనం ఆత్మని పట్టించుకోవడం లేదు. Decorate the body very nice, put on a nice makeup, put on tilak and everything. మనం కూడా చక్కగా ఈ యొక్క భౌతిక శరీరాన్ని మంచిగా శుభ్రపరుస్తున్నాము, మంచి మేకప్ చేస్తున్నాము, మంచి తిలకం పెట్టుకుంటున్నాము. But then you forget the big bag and you don't chant. కానీ మనము మన యొక్క జపమాలని తీసుకోకుండా మనము జపము చేయకుండా ఉంటే No, so there's a problem. You don't take care of the soul, the spiritual need. ఇదే మన సమస్య, మనము ఆత్మని పట్టించుకోవడం లేదు. ఇదే ఆధ్యాత్మిక అవసరం కూడా. So the Vedas is teaching these things. It's teaching both material and spiritual. సో వేదములు అనేవి రెండు కూడా నేర్పిస్తున్నాయి, భౌతికాన్ని ఆధ్యాత్మికతని రెండింటిని కూడా నేర్పిస్తున్నాయి. So everyone wants to get some pleasure. సో మనందరం కూడా ఏదో ఒక సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటున్నాం ఎప్పుడు కూడా. And we enjoy relationships. We enjoy having relationships with others. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క సంబంధాలని అనుభవిస్తూ ఉంటాము. అంతేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తితో ఏదో ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాము. So in Krishna, we understand there's different relationships, different rasas between people. సో మనము ఆ సంబంధాలలో వేరు వేరు రకాల సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటూ రావాలి. Rasas are only possible between people between the same kind of living entity. In other words, we cannot have a rasa with a dog or with a bird. సో ఈ రసం ఏంటి, సంబంధం ఏదైతే ఉందో మనం పెట్టుకోవాలి అనుకుంటున్నామో అది ఒకే రకమైన జీవుల మధ్యలో జరుగుతుంది. ఒకే రకమైన జీవుల మధ్య ఇప్పుడు మనం కుక్కతో ఒక రకమైన రసాన్ని సంబంధాన్ని పెట్టుకోలేము. So the rasa has to be between people. సో ఈ రసం, ఈ సంబంధం, ప్రేమ అనేది మనుషుల మధ్యలోనే ఉంటుంది.
just like conjugal love, the love between a man and a woman. సో ఎలాగైతే ఈ మాధుర్య ప్రేమ ఉంటుంది కదా, ఎలాగైతే ఒక స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉంటుంది అలాగా. Someone may love their dog, they may love their cat. It's not rasa. సో ఇప్పుడు మనలో కొంతమంది ఉంటామండి, మనకి మన పిల్లి అంటే ఇష్టం ఉండొచ్చు, మనకి కుక్క అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ దాన్ని రసముగా మనం చెప్పలేము, దాన్ని సత్సంబంధంగా చెప్పలేము మనం. There can be rasa from one animal and another animal. They can have rasas with each other. సో ఈ రసము ప్రేమ అనేది ఆ రెండు జంతువుల మధ్యలో ఉండొచ్చు, కానీ ఒక జంతువుకి మనిషికి మధ్యలో ఉండదండి. One bird will have rasa with another bird. ఒక పక్షి ఇంకొక పక్షితో ఆ యొక్క రసాన్ని అనుభవించవచ్చు. But you cannot have a rasa between a man and an animal. కానీ అదే రసాన్ని ఒక మనిషికి ఒక పక్షికి మధ్యలో మనం అనుభవించలేము. It has to be the same species. సో ఈ రసం అనేది ఒకే రకమైన జంతుజాలానికి సంబంధించింది. Of course, we're all spiritual living entities. మనం అందరము కూడా సహజంగా ఆధ్యాత్మిక జీవులమే. But we've used the material body to enjoy the rasa. కానీ మనం ఈ యొక్క భౌతిక శరీరాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఎందుకంటే మనం ఆ యొక్క సంబంధాలని రసాలను అనుభవించడానికి. And we enjoy the rasa with the Supreme Lord, with Lord Krishna. సో మనం ఆ యొక్క రసాన్ని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి కూడా అనుభవించవచ్చు. And Krishna enjoys having rasas with his devotees. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా వాళ్ళ యొక్క భక్తులతో ఈ యొక్క రసాన్ని అనుభవించాలని చూస్తూ ఉంటారు. Krishna enjoys being with his devotees who loved him, who surrendered to him. సో కృష్ణుడు ఎలాంటి భక్తుల్ని చాలా ఇష్టపడతారు అంటే, ఎవరైతే తమ పూర్తి శరణాగతిని భగవంతుడికి ఇచ్చేస్తారో అలాంటి భక్తుల్ని చాలా ఇష్టపడతారు. And for the liberated souls, then they enjoy the full rasa with Krishna. సో ఎవరైతే ముక్తిని పొందుతారో అటువంటి ముక్తాత్ములైతే భగవంతుడితో పూర్తి రసాన్ని అనుభవిస్తూ ఉంటారంట. So liberated soul, how can we become a liberated soul? మరి మనం ఎలా ముక్తాత్మలం అవ్వగలము, మనకెలా ముక్తి లభిస్తుంది? Right? So liberated soul, we become liberated when we come to the transcendental platform. సో ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక స్థాయికి రాగలుగుతామో అప్పుడే మనము ముక్తి గురించి ఆలోచించగలుగుతాం. In Bhagavad Gita, 18th chapter, Lord Krishna said, Brahma Bhuta Sanatma. The one who understands that they're Brahman, that they're not the body, then he is a joyful soul. సో శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు ఏమని, బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే ఎప్పుడైతే మనము ఈ బ్రహ్మను మనం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటామో అప్పుడు మనం దీన్ని అనుభవించగలుగుతాము. If you are not joyful, if you're miserable, it means we are thinking about the body. ఒకవేళ మనం ఆనందంగా లేకుండా ఎప్పుడు కూడా బాధలలో ఉంటున్నాము అంటే దానికి అర్థం ఏమిటంటే మనము మన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము. We listen to the mind, and the mind is, sometimes the mind is happy, sometimes the mind is miserable. అంటే దీని అర్థం ఏమిటంటే మనము మన మనస్సు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాము కదా. ఒక్కొక్కసారి మనస్సు అనేది ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి బాధలతో నిండి ఉంటుంది. Sometimes we want to chant, and sometimes we don't like to chant. ఒక్కొక్కసారి జపం చెయ్యాలనిపిస్తుంది, ఒక్కోసారి జపం చెయ్యాలి అనిపించదు. That means we're not liberated, we're on the material plane. అంటే మనం ముక్తాత్ములము కాదు, మనం ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతున్నాము. We want to come to the liberated platform. So first thing is to become situated on the platform of Brahman. సో అందుకే మనము కూడా ఆ ముక్తాత్మ స్థాయికి రావాలి అంటే మనము బ్రహ్మన్ అనే జ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. We will say, I am not the body, I am spirit soul. సో మనం అందరం కూడా తెలుసుకోవాలి, నేను ఈ శరీరాన్ని కాదు, నాది ఒక ఆధ్యాత్మిక ఆత్మ. So we should think of all
the family, all the living entities. We should see every living entity as a spirit soul. మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆ యొక్క ఆత్మ స్వరూపులానే చూడాలి మనము. Srila Prabhupada was in Australia and he got invited to go to this one monastery where these monks were living. They were in the Christian religion. సో శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అమెరికాలో ఉన్నారో ఒక స్థలానికి ఆయనకు ఒక ఆహ్వానం వచ్చిందంట. అక్కడ ఏమిటంటే అందరూ కూడా ఈ క్రిస్టియన్ బ్రహ్మచారులు అంటారు, మరి మాంక్స్ అంటే సన్యాసులు, క్రిస్టియన్ సన్యాసులు వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉండేవారంట ఆ ప్రదేశంలో. దానికి ఆహ్వానం వచ్చింది శ్రీల ప్రభుపాదుల వారికి. So these monks, they were telling Srila Prabhupada about the saint who was the founder of their religion. సో ఆ ఆస్ట్రేలియాలో ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంస్థను ఎవరు స్థాపింపజేశారు అని ఆయన గురించి శ్రీల ప్రభుపాదుల వారికి వివరిస్తూ ఉన్నారంట. And they said this saint, he used to talk to the flowers. He called the flowers, my dear sister flower. సో ఆ సన్యాసి ఎవరైతే దాన్ని స్థాపించారో ఆయన గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్పారంట, ఈ సన్యాసి పువ్వులతో మాట్లాడేవాడు. ఏమని? నా ప్రియమైన సోదరి మనులారా, పువ్వులారా అని. He saw all the different trees and the plants and everything. He saw all the living entities. He saw them all, his brothers and sisters. సో ఆయన ఏం చూశారు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి మొక్కని, చెట్టుని కూడా ఆయన యొక్క తమ్ముళ్ళు, అన్నయ్యలు, చెల్లెల్లాగానే చూస్తూ వచ్చారంట. So when Srila Prabhupada heard this, he said, this is very nice. This is real God consciousness. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఆ సన్యాసి గురించి విన్నారో అప్పుడు ఆయన చెప్పారంటే, అబ్బాయి ఇది చాలా మంచి విషయము, ఇది నిజమైన భగవత్ చైతన్యం అంటే. So that's the first stage to come to the liberated platform. సో అది మన జీవితంలో కూడా అది మొట్టమొదటి స్థాయి. మనము ఆధ్యాత్మిక స్థాయికి రావాలంటే ఆత్మస్థాయి. And then we have to Brahma Bhuta Prasanatma na sochati na kanchati. So when we understand we are a spirit soul, then we do not think about, I want this and I don't like that. I like this, I don't like that. This is all material thinking. సో అలా మనము ఆ బ్రహ్మభూత ప్రసాదాత్మ నా కాంక్ష చెప్పారు కదండి, ఆ స్థాయికి రాగలుగుతామంట. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకుంటామో అప్పుడు మనకు అనిపించదంట, నాకు ఇది కావాలి, నాకు ఇది నచ్చుతుంది, ఇది నచ్చడం లేదు, అది కావాలి, ఇటువంటి వాటి నుంచి మనం బయటపడతామంట. If we are thinking, he's my friend, she's my enemy, this is not good. This is the mind. This is manadam. సో ఎప్పుడైతే మనము కదా ఈయన మంచి వ్యక్తి, ఈయన నా స్నేహితుడు, ఈయన నా శత్రువు, ఇలా ఆలోచిస్తూ ఉంటాము, ఇది సరి అయినది కాదు. అదే మనస్సు అంట, మనస్సు చేసే పని అంటది. So liberated souls, they don't make any distinction between people. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆత్మలు ఉంటాయో అవి ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యలో కూడా వ్యత్యాసాన్ని చూపించారంట. So Brahma Buddha Prasanatma na sochati na kanchati sama sarveshu bhuteshu. They see all living entities equally. సో ఈ శ్లోకంలో లాస్ట్ లైన్ చెప్తున్నారు కదా, సమ సర్వేషు భూతేషు అంటే ఏంటంటే అన్ని జీవులను కూడా సమంగా చూస్తారంట వాళ్ళు. Right? They see the dog, elephant. In Bhagavad Gita, Krishna describes Vidya Vinaya Sampani Brahmani Gati Hastini Suni Chaiva Swapakecha Samo Andita Darshana. And the learned person will see this and the learned person will see with an equal vision the elephant, the cow, the dog eater, and the learned and gentle Brahman. సో ఎలాగంటే ఒక ఆధ్యాత్మిక ఆత్మ అందరినీ సమంగా చూసినా మనకి భగవద్గీతలో కూడా చెప్తున్నారు కదండి, ఒక పండితుడు అనేవాడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, కుక్కని,
కుక్కల్ని కుక్క మాంసం తినే వారిని అందరినీ కూడా సమదృష్టితో చూస్తారు అని చెప్తున్నారు. The Brahmana is described Vidya Vinaya, learned and gentle. సో అందుకే బ్రాహ్మణుడు అనేవారు విద్య వినయ అలా చెప్పబడ్డారు అంటే ఎందుకంటే ఆయన చాలా నేర్చుకున్న ఒక వ్యక్తి. We have to see everyone equally because we see in every living entity there is Paramatma. సో మనం అందరము కూడా ప్రతి జీవిని కూడా దయచేసి సమంగా చూడాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మ ఉన్నారు కాబట్టి. Then Brahma Buddha Prasanatma Nasochati Nakanchati Sama Sarveshu Buddheshu Madbhakti Labhati Param. When we have these qualifications, then we can begin devotional service. ఎప్పుడైతే మనకి ఇటువంటి లక్షణాలు ఉంటాయో అప్పుడు మనం భక్తి మార్గంలోకి నడవగలుగుతాము, భక్తి మార్గంలోకి వెళ్ళగలుగుతాము. Devotional service is to develop our relationship with Krishna. సో ఈ భక్తియుక్త సేవ అనేది మనకి ఎందుకు కావాలి? ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడితో సత్సంబంధాలను పెంచుకోవడానికి. We want to be liberated. We have to engage in devotional service without material desire. సో మనం అందరం కూడా ముక్తారమలము అవ్వాలి అంటే మనం కూడా భక్తియుక్త మార్గంలోకి వెళ్ళాలి. So this Srimad Bhagavatam, this is the fruit. The Vedas is like a tree and the Bhagavatam is the fruit of the tree. సో మనం మొదట్లో చెప్పుకున్నాం ఏమని వేదాన్ని కల్పవృక్షంతో పోల్చాము కదండి. ఆ కల్పవృక్షానికి ఒక పండు ఉంది అంటే అదే శ్రీమద్ భాగవతము. Just like if you have a mango tree, maybe you have an orchard, maybe you have many mango trees. But when there's no mangoes, you don't care about them. They're not very valuable. సో ఇప్పుడు ఉదాహరణకి మీకు మామిడి చెట్టు ఉంది అనుకోండి. ఒక మామిడి చెట్టు ఎందుకు, చాలా మామిడి చెట్లు ఉన్నాయి అనుకుందామండి. ఆ మామిడి చెట్లకి అసలు పంటే రాకపోతే మీరు అసలు ఆ మామిడి చెట్టుని పట్టించుకుంటారా? But when the mangoes are there on the tree, then you put the guard there, you don't let anybody come take any fruits from the tree. కానీ అదే మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి అనుకోండి, ఒక వాచ్మెన్ పెడతాం అక్కడ వాటిని చూడటానికి. మనం ఆ యొక్క చెట్టుని చాలా బాగా చూసుకుంటూ ఉంటాం ఆ పండ్ల కోసం. So the tree is not very valuable, but the fruits are very valuable. దీని అర్థం ఏంటి? ఆ చెట్టు కాదు అక్కడ ముఖ్యం మనకి, ఆ చెట్టు నుంచి వచ్చిన ఫలములు మనకి చాలా ముఖ్యము. So the fruit, the Srimad Bhagavatam is the fruit of the Vedas. The Vedas are the tree and the Bhagavatam is the fruit. సో అదే విధంగా వేదములు అనేవి కల్ప వృక్షమే, కానీ దాని పండు ఏంటండి? శ్రీమద్ భాగవతము. And the Srimad Bhagavatam, just like the Vedas, where did the Vedas come from? The Lord spoke the Vedas into the heart of Brahma. Tene Brahma Vedaya Adhikavaye. సో మరి వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదములు భగవంతుడి యొక్క హృదయం నుంచి బ్రహ్మ హృదయానికి వచ్చినాయి. ఆ మొదటి శ్లోకంలో చెప్తారు కదా, తేనే బ్రహ్మ సో అలా వచ్చినాయి వేదములు. So where did the Srimad Bhagavatam come? It also comes from the spiritual world. సో మరి శ్రీమద్ భాగవతం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చింది. It was brought from the spiritual world by Narada Muni. సో ఇది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నారద మునులు వారు తీసుకొచ్చారు. Narada, he can go everywhere. He's a spaceman. He's a great yogi. He can fly. He can go. Sometimes he's here in the material world, and sometimes he goes to the spiritual world. నారదుడు ఎవరు? నారదుడు చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి, అంతరిక్ష ప్రయాణి ప్రభుజీ గారు అలాగే చెప్పారు. ఆయన కొన్నిసార్లు ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో ఉంటారంట, అదే సమయంలో అప్పుడే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉండగలుగుతారంట ఆయన. So in the spiritual world, all the devotees there are relishing Srimad Bhagavatam every day. సో మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారంట. You want to go back to Godhead? You want to go to the spiritual world?
You have to have a taste for hearing Srimad Bhagavatam. మరి మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలని ఉందా? ఆ యొక్క భగవత్ ధామానికి వెళ్ళాలి అని ఉందా? మరి మీరు అందరూ కూడా శ్రీమద్ భాగవతము రుచిని ఇక్కడే చూడాలంట. Because every day in the spiritual world they're having Srimad Bhagavatam classes. మరి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతిరోజు శ్రీమద్ భాగవతం క్లాసులు ఉన్నాయి. ఇక్కడే రాకుండా అక్కడే వెళ్తారు. They all enjoy hearing the topics of Krishna. సో వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి చెప్పిన ప్రతి విషయాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారంట. So Narada Muni brought the Srimad Bhagavatam to the material world. He gave it to his disciple Vyasadeva. సో ఆ విధంగా నారద మునుల వారు ఆ శ్రీమద్ భాగవతాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి తీసుకొచ్చి ఆయన శిష్యుడైన శ్రీల వ్యాసదేవుల వారికి ఇచ్చారంట. And then Srila Vyasadeva gave it to his son Shukadeva Goswami. శ్రీల వ్యాసదేవుల వారు ఆయన పుత్రుడు కొడుకైన శుకదేవ గోస్వాముల వారికి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు. Shukadeva Goswami was a liberated soul from his birth. శుకదేవ గోస్వాముల వారు ఆయన అసలు ముక్తాత్ములు, ఆయన జన్మ నుంచి కూడా ముక్తాత్ములే. He was liberated even before his birth, while he was still in the womb of his mother. అసలు పుట్టిన తర్వాత ఎందుకు ఆయన అసలు ఎప్పుడైతే గర్భంలో ఉన్నారో ముందు నుంచి ఆయన ముక్తాత్ములు. So he didn't have to get any training after birth. సో ఇక ఆయన ఎప్పుడైతే పుట్టిన తర్వాత ఆయనకి ఎటువంటి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు, ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడే ముక్తాత్ములు కాబట్టి. But Sukadeva Goswami was a very special person. He was already liberated. ఆయన అసలు అంత ప్రత్యేకమనే కదా, ఆయన గర్భంలో ఉన్నప్పుడు ముక్తాత్మే, ఆయన బయటికి వచ్చిన తర్వాత కూడా ముక్తాత్మే. And although he was a liberated soul, he liked to hear Srimad Bhagavatam. ఆయన సహజంగా ముక్తాత్మ అయినప్పటికీ కూడా దేనికి ఇష్టపడేవారు? ఎక్కువగా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఇష్టపడేవారు. Usually liberated souls, they have nothing, they don't need to do anything. ఈ ముక్తాత్మలు మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు, అయినప్పటికీ మనకి భాగవతం వినడం అంటే చాలా ఇష్టం. But Sukadeva Goswami, he was a liberated soul. He was attracted to hear the Srimad Bhagavatam. అని శుకదేవ గోస్వాముల వారు ముక్తాత్మలు అయినప్పటికీ కూడా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి అసలు అలా ఆకర్షించబడేవారంట. Right? When he was in his mother's womb for 16 years. ఆయన శుకదేవ గోస్వాముల వారు తల్లి గర్భంలో 16 సంవత్సరాలు ఉన్నారంట. And finally he took birth. After he got promised, the Lord told him, you can come out. I promise you, Maya will not touch you. సో అది కూడా ఎప్పుడు బయటకు వచ్చారు? శుకదేవ గోస్వాముల వారికి భగవంతుడు వాగ్దానం చేశారంట, నేను నీకు పర్వాలేదు, ఇప్పటికైనా బయటకు వచ్చేసి నీకు మాయ అనేది ఏమి చెయ్యలేదు అసలు అని. So after his birth, Srila Vyasadeva wanted to put the sacred thread on him, indicating that he's a Brahmana. సో ఆయన ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో శ్రీ వ్యాసదేవుల వారు అనుకున్నారంట, ఆ యొక్క జంజం ఉంటుంది కదా, ఆ జంజాన్ని వేస్తాము, అప్పుడు తెలుస్తుంది బ్రాహ్మణులు కదా, జంజం వేస్తాము అనుకున్నారంట ఆయన. But Sukadeva Goswami did not wait. He said, no, I don't need that. కానీ శుభదేవ గోస్వాముల వారు అసలు వేసుకోలేదంట, లేదు నాకు అది అవసరం లేదు అన్నారంట. He left home. చాలా ఇల్లు వెళ్ళిపోయారు. And when he was leaving home, there were these young ladies. They were taking bath in the river. సో ఎప్పుడైతే ఈయన ఇంటి నుంచి బయలుదేరి నడుస్తూ ఉన్నారో కొంతమంది మంచి వయసులో ఉన్న స్త్రీలు ఒక నదిలో స్నానం చేస్తూ ఉన్నారంట. And Sukadeva Goswami was coming along the road. They did not worry about him. సో ఎప్పుడైతే శుభదేవ గోస్వాముల వారు అలా నది ఒట్టు మీద నుంచి నడుస్తూ వెళ్తున్నారో వాళ్ళని ఆయన్ని పట్టించుకోలేదంట, వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. They were bathing in the river. They were naked. And they saw the young man, but they thought he's not interested in us. They did not worry about it. సో ఎప్పుడైతే వీళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు, వీళ్ళు నడుస్తూ ఉన్నారో ఈ స్త్రీలు ఆయన్ని చూసినప్పుడు, అసలు 16 సంవత్సరాల యువకుడు, ఆయన్ని
చూసినప్పుడు వీళ్ళ మీద అసలు ఒక్క నూలు పోగు కూడా లేదు ఈ స్త్రీల మీద. అయినప్పటికీ వీళ్ళు అనుకుంటున్నారు అంట ఇతనికి మా నుంచి ఏమీ అవసరం లేదు అసలు. Because he was a liberated soul. He was not attached to the body. సో ఆయన ముక్తాత్మ, ఆయనకి శరీరం మీద ఎటువంటి ఇష్టము లేదు. He was not interested in the naked flesh. సో ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క నూలు పోగు కూడా లేనటువంటి మాంసము ముద్ద మీద ఎటువంటి ఆసక్తి కూడా లేదు. So the young girls, they understood that he has no interest in them. సో ఆ స్త్రీలు అంటుంటున్నారంట వీడికి ఎలాగో ఏ ఇంట్రెస్ట్ లేదు. So they kept taking them back. సో వాళ్ళు వాళ్ళ స్నానాన్ని వాళ్ళు ఆయన చేసుకుంటూ ఉన్నారు. But then Vyasadev came. And Vyasadev is the father of Sukadeva Goswami. And he came, he was trying to bring Sukadeva Goswami home. సో ఈ శుకదేవ గోస్వామి వెనక శ్రీల వ్యాసదేవుల వారి శుకదేవ గోస్వామి యొక్క తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. ఎందుకు శుకదేవ గోస్వామి మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామని. And when the young girls saw Vyasadev coming, quick, they were rushed to cover their bodies. ఎప్పుడైతే ఈ యవ్వనంలో ఉన్న స్త్రీలు శ్రీల వ్యాసదేవుల వారిని చూసారో వీళ్ళు అనుకుంటారో నా బట్టలేవి పరిగెత్తండి, బట్టలు తీసుకోండి, కప్పుకోండి మిమ్మల్ని మీరు. So Vyasadev was puzzled. He thought, why like this? He said, I'm an old man, why worry about me? My son came, you didn't worry about him. Why you worry about me? శ్రీల వ్యాసదేవుల వారికి అర్థం కావడం లేదంటే ఈయన అంటున్నారంట, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు భయపడాల్సింది, బాధపడాల్సింది నాకంటే ముందు పరిగెడుతున్న యువకుడిని చూసి, నేను ముసలి వాడిని నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? So the young girls told Vyasadev, they said, you are in this world. That boy, he is not in the world. సో శ్రీల వ్యాసదేవుల వారికి అమ్మాయిలు చెప్తున్నారంట ఏమని, ఎందుకంటే మీరు ఇంకా ఈ ప్రపంచంలోనే ఉన్నారు, కానీ ముందు వెళ్ళిన మీ అబ్బాయి ఈ ప్రపంచంలో లేడు. So this is the liberated soul. అది ముక్తాత్మ అంటే. But even the liberated souls, they are attracted to hear about Krishna. సో అటువంటి ముక్తాత్మలు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి వినడానికి ఆకర్షించబడుతున్నారు. They have no attraction. They're not interested in the beautiful bodies of the young women, but they want to hear about Krishna. సో వాళ్ళకి ఆ యవ్వనంలో అందమైన శరీరం ఉన్న స్త్రీల మీద ఎటువంటి వ్యామోహం కానీ ఎటువంటి ఇష్టం కానీ లేదు, కానీ శ్రీమద్ భాగవతాన్ని వినాలనే కోరిక మాత్రం ఉంది వాళ్ళకి. So this Srimad Bhagavatam, it's described, it was spoken by Shukadeva Goswami. సో ఈ శ్రీమద్ భాగవతము శుకదేవ గోస్వామి నోటి నుంచి మాట్లాడబడింది. And Shuka means a parrot. శుక అంటే పక్షి, రామచిలుక. So when they have some nice fruit on the tree, if there's a nice mango on the parrot knows which is the good fruit. The parrot will eat the fruit. సో ఎప్పుడైనా మన మామిడి చెట్టు మీద బాగా పండిన మామిడి పండు ఉందనుకోండి, అది యాక్చువల్గా రామచిలుకనే తెలుసంట ఏ పండు ఎంత తీయగా ఎంత పండింది అనేది. And when the parrot takes the fruit becomes even more sweeter. ఎప్పుడైతే ఆ రామచిలుక వచ్చి ఆ మామిడి పండుని కొరికి ఎంగిలి చేస్తుందో ఆ యొక్క పండు ఇంకా మధురంగా తయారవుతుందంట. And the same way the Srimad Bhagavatam, because it's spoken by Shukadeva Goswami, it's more sweet. అదే విధంగా శ్రీమద్ భాగవతం కూడా ఎప్పుడైతే శుకదేవ గోస్వాముల వారి నోటి నుండి వచ్చిందో అందుకే ఇది ఇంకా మధురంగా తయారైందంట. So you can see when Shukadeva Goswami was speaking, you can see the picture here. You see Shukadeva Goswami, Maharaj Parikshit, and so many devotees all came to hear. సో ఈ శ్రీమద్ భాగవత మొదటి పేజీలో చూడొచ్చండి, ఎలాగైతే శుకదేవ గోస్వాముల వారు చెప్తున్నారో పైన కూర్చున్న వ్యక్తి శుకదేవ గోస్వాముల వారు, కింద కూర్చున్న వ్యక్తి పరీక్షిత్ మహారాజుల వారు, అక్కడ చూడండి ఎంతో మంది భక్తులు ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని వినడానికి వచ్చారు. And his father is there, Vyasadeva is there. నీలి రంగు వ్యక్తి ఉన్నారు చూడండి, కింద కూర్చున్న వ్యక్తులలో ఆయన తండ్రి గారైన వ్యాసదేవుల వారు. And Narada Muni, the guru of Vyasadeva, he's also there. సో పక్కనే నారద మునుల వారు శ్రీ వ్యాసదేవుల వారి యొక్క గురువు గారు కూడా పక్కనే కూర్చొని వింటున్నారు.
they're all eager to hear the Srimad Bhagavatam. వాళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. It appeals to everyone. సో ఇది అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. Some people are devotees and some are not devotees, but everybody can enjoy hearing. సో అందులో కొంతమంది భక్తులు కావచ్చు, కొంతమంది భక్తులు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా శ్రీమద్ భాగవతం వినడాన్ని ఆనందించవచ్చు. Just like we have the Krishna book, which is the 10th canto Srimad Bhagavatam. సో ఎలాగైతే మన దగ్గర కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకం ఉంది కదా, అది శ్రీమద్ భాగవతం 10వ స్కందం నుంచి వచ్చింది. So Srila Prabhupada writes, he said, this book will be good for all classes of people. You have people who are self-realized souls, great liberated souls. They will enjoy to hear. సో శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని రాశారో, ఇప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారండి, ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. అందులో కొంతమంది ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఉండొచ్చు, అందులో కొందరు ముక్తాత్మలు కూడా ఉండొచ్చు, అందరూ కూడా దీన్ని అనుభవించవచ్చు. And there are people like us who are trying to become perfect. సో అందులో ఇంకొంతమంది మనలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరైతే ఇంకా భక్తి మార్గంలో పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, పరిపూర్ణం అవ్వాలి అనుకుంటున్నారు. We're not siddhas, we're sadhakas. We're trying to become siddha. సో మనం సిద్ధులం కాదండి, మనం సాధకులము, మనం సిద్ధులం అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. So this Bhagavatam is good for us also. సో ఈ శ్రీమద్ భాగవతం అనేది వాళ్ళకే కాదండి, మనందరికీ కూడా చాలా మంచిది. And even people who are not interested in self-realization, who just like to hear stories, they will also take pleasure in Srimad Bhagavatam. సో మనమే కాదండి, ఎవరికైతే అసలు ఈ ముక్తాత్మలు, ఈ భక్తి మార్గం ఇదంతా కూడా వద్దు అనిపిస్తుందో వాళ్ళు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్న కథలని ఆనందిస్తూ అనుభవించవచ్చు. Some people like love stories, so we have love story in Srimad Bhagavatam. సో కొంతమందికి ప్రేమ కథలు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి అంటండి, అటువంటి ప్రేమ కథలు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. And we have crime stories, we have when they steal the Shaiman Tata jewel, Krishna has to go and get the jewel and bring it back. సో ఇందులో క్రైమ్ కథలు కూడా ఉన్నాయండి, అంటే పొడుచుకోవడాలు, చంపుకోవడాలు. ఇప్పుడు ఈ శమంతకం అని అపహరించబడినప్పుడు ఏదైతే గొడవ జరిగిందో అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. And we have war stories, we hear about Lord Shiva fighting Lord Krishna. సో ఇందులో యుద్ధాలు కూడా చాలా ఉన్నాయండి, అంతెందుకు మన శివుడు కృష్ణుడే యుద్ధం చేసుకున్నారంట ఒకసారి, అది కూడా ఉందంట. So many different kinds of things are all there to interest even the non-devotee. సో ఈ విధంగా అనేక రకాలైన విషయాలు ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. ఇటువంటి అనేక రకమైన విషయాలు ఆ భక్తులు కాని వారిని కూడా ఆకర్షిస్తాయి. And Sukadeva Goswami is so expert, he's so expert speaker that he's speaking in a way to interest everybody. మరియు శుకదేవ గోస్వాముల వారు ఎంత పరిపూర్ణమైన భక్త అంటే ఆయన అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళని కూడా ఆకర్షించేస్తున్నాడంట. And so this Srimad Bhagavatam is very special. సో ఆ విధంగా శ్రీమద్ భాగవతం అనేది చాలా ప్రత్యేకమైన పుస్తకము. And Prabhupada said, when it came here, it was not dropped, it did not just fall from the spiritual world. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇదేదో ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అలా వచ్చి పడిపోలేదు ఇక్కడ. It came very carefully, handled down through the disciplic succession. ఇది ఎలా వచ్చింది, ఒక్కొక్క కొమ్మ ద్వారా, ఒక్కొక్క ఆచార్యుల ద్వారా ప్రామాణిక పరంపర నుంచి మన దాకా వచ్చింది. Right? If you have a fruit, if the fruit has got a hard skin, you don't have to worry about it. You can throw it to the ground. But a mango is very delicate. You don't just throw the mango to the ground. ఇప్పుడు కొన్ని రకాల పండ్లు ఉంటాయండి, వాటి యొక్క ఆ పైన తోలు అనేది చాలా గట్టిగా ఉంటుంది, వాటిని అలా నేల మీద అలా పడేసినా ఏం కాదు. కానీ ఈ బాగా పండిన మామిడి పండు చాలా సున్నితంగా ఉంటుంది, దాన్ని అలా పడేయలేము నేల మీద. So like this, we have to hear the Srimad Bhagavatam from the right people, the people who represent Sukadeva Goswami.
సో అదే విధంగా మనం కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది సరి అయిన వ్యక్తుల నుంచి వినాలి. ఎవరైతే శుకదేవ గోస్వాముల వారి పరంపర నుంచి వస్తారో. We should not hear from people who are just using the Bhagavatam for a business to make money. సో మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే బిజినెస్ పరంగా డబ్బు కోసం వాడుతూ ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి దయచేసి వినకండి. You get people, they just want to go there, they will speak Bhagavatam, they will just go to Rasa Leela and they will only talk about the love affairs. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు నేరుగా పదవ స్కందంలోని రాసలీలకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రేమలీల గురించే మాట్లాడుతూ ఉంటారు. So Sukadeva Goswami speaks 9 cantos before he speaks about Lord Krishna's pastime. శుకదేవ గోస్వాముల వారు ఎప్పుడైతే ఈ యొక్క ఘట్టానికి వెళ్ళక ముందు 9 స్కందాల గురించి మాట్లాడారంట. And 9 cantos are there to help us to understand Krishna. సో ఈ 9 స్కందాలు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ఈ 9 స్కందాల నుంచి మనము శ్రీకృష్ణుడు అంటే ఎవరు అర్థం చేసుకోగలుగుతాము. Then when you get to the 10th canto, then you're ready to hear about Krishna because you know Lord Krishna is not just an ordinary person. సో ఎప్పుడైతే మనం పదవ స్కందానికి వెళ్తామో అప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడి గురించి వినడానికి సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే అప్పటికి మనకు ఒక అవగాహన వస్తుంది శ్రీకృష్ణ భగవానుడు అనేవాడు సాధారణుడు కాదు. So we become ready to hear about Lord Krishna's wonderful pastime. సో అప్పటికి మనం తయారవుతామంట శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైన లీలలను వినడానికి. All right. Are there any questions? సో సరేనా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. అది హరే కృష్ణ మాతాజీ, మై స్పీక్ మాతాజీ. వాళ్ళు స్నానం చేస్తున్నారు. హరే కృష్ణ. వెళ్ళినప్పుడు వాళ్ళు బట్టలు వేసుకోలేదు. వ్యాసదేవుడు వెళ్ళినప్పుడు వేసుకున్నారు కదా, వాళ్ళకి ఆ జ్ఞానం ఇలా వచ్చింది. Maharaj, he has a doubt that you explained that when Shukadeva Goswami was walking, the naked female people, they did not bother about it. But when Srila Vyasadeva was going, they were worried about their clothes and everything. So how did that knowledge come to those ladies? How did they realize? That Shukadeva Goswami is this liberated soul and Srila Vyasadeva is still in this world? Women can understand the nature of the man. A woman can understand the nature of the man. ఇది బాగా అర్థమవుతుంది. పురుషుడి యొక్క మనస్తత్వం ఏమిటి? Right. It's not the other way. కానీ అది పురుషుడికి అర్థం కాదంట. స్త్రీ మనస్తత్వం అంటే ఏమిటి? ఇది సంబంధం లేని క్వశ్చన్. మాంసాహారం లేనటువంటి చెప్పలేదు. మహారాజు గారు మాంసాహారం తినే దేశాలలో ప్రచారం చేశారు. దానికి This question is not related to today's class, but it was related to yesterday's class. In his house, you explained that we should not have non-veg, fish, eggs, and meat. But you are doing the pracharam in only such countries where every day they eat egg, meat, and fish. So, how you are able to manage, or what are your experiences or your troubles? It's very tough to preach in such countries, right? Yes, of course. But nowadays also there's more and more vegetarianism. People are becoming more and more aware of their health. And by the preaching of our devotees and book distribution, more and more people understand. And you have
things like veganism now. There's a movement, people who are vegan, they won't take any animal product. So it's becoming more and more understood the value of the vegetarian diet. సో అవునండి, అక్కడ ప్రచారం చేయడం అనేది నిజంగా చాలా కష్టతరమైన విషయమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది కూడా శాకాహారం వైపు రావడానికి మక్కువ చూపిస్తున్నారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే మనం వెళ్ళి మన పుస్తక వితరణ, బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రసాదాలు పంచడం కానీ, మన భక్తులు వెళ్ళి ఎప్పుడైతే చెప్తూ వస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతెందుకు ఈ వేగనిజం అనేది కూడా చాలా వరకు ప్రాచుర్యంలోకి వస్తుంది. అంటే ఈ యొక్క జంతు సంబంధమైన పదార్థాలను స్వీకరించకూడదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి మనం చెయ్యగలుగుతున్నాం అక్కడ. And then we've had a lot of disease among the animals. They had the mad cow disease, and then they had the chicken flu, and the pigs had foot and mouth disease. So these different diseases, and all the meat becomes very contaminated. సో అదే విధంగా జంతువులకి కూడా చాలా రకాలైన జబ్బులు వస్తూ ఉన్నాయి. ఏదో చెప్పారు మొదటి నాకు అర్థం కాలేదు. ఏదో మ్యాడ్ కౌ డిసీజ్ అంటండి, దాని తర్వాత చికెన్ ఫ్లూ, అండ్ ఇంకేదో పందులకేమో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇలా అన్ని రకాలైన వ్యాధులు వాటికి వస్తున్నాయి. కాబట్టి ఆ మాంసం అనేది కూడా చాలా భయంకరంగా తయారవుతుంది. People eat fish. You know, you get fish from the sea. There's so many chemicals. There's so many things, bad things in the sea nowadays. People, when they eat fish, then they get very ill also. అదే విధంగా ఇప్పుడు చేపలని అది తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సముద్రంలో ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. కాబట్టి ఆ చేపల్ని తీసుకోవడం ద్వారా అసలు వాళ్ళు చాలా అస్వస్థతకి గురవుతున్నారు. So more and more people are realizing the value of being vegetarian. అందుకే చాలా మంది కూడా ఎక్కువలో ఎక్కువ శాకాహారం వైపుకే మక్కువ చూపిస్తూ ఉన్నారు. And there's a lot, more and more vegetarian restaurants also, and different colleges also, they're offering vegetarian diet. సో అదే విధంగా చాలా ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్లు కూడా ఈ శాకాహారానికి తెరవబడుతున్నాయి. కాలేజీలో కూడా చాలా వరకు కూడా ఈ శాకాహారం గురించి చెప్తున్నారు, వివరిస్తున్నారు కూడా. మనకేమైనా డౌట్ ఉన్నాయా? మాతాజీ, నారదముని భౌతిక ప్రపంచంకి కూడా వస్తారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్తారు కదా, మరి ఇక్కడ అంటే ఎట్లా వస్తారు, నేను ఎక్కడ ఉంటారు? You explained that Narada Muni travels everywhere, even to the spiritual world and to the material world, both the places. So when he comes here, where does he stay? What does he do? I mean, how he, what's his activities here? He's delivering the message of Narayan. He's teaching everybody to chant the holy name. ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ ఉంటారంట. ఆయన ఆ యొక్క పవిత్ర నామాన్ని అందరికీ పంచుతూ ఉంటారంట. He has many disciples like Dhruva Maharaj and Prahlad Maharaj. You know, he gave so many people spiritual knowledge. సో ఎలాగైతే ధ్రువ మహారాజ్ కి, ప్రహ్లాద్ మహారాజ్ కి ఎలాగైతే భగవత్ నామస్మరణని ఇచ్చారో, ఎలాగైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారో ఆ విధంగా Wherever he goes, he's chanting the holy name, and he goes and he preaches to people, makes them devotees. సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఆయన భగవత్ నామస్మరణని పంచుతూ ఆయన చాలా మందిని కూడా భక్తులుగా మారుస్తూ వెళ్తూ ఉంటారంట. He's a busy man. ఆయన చాలా బిజీ మ్యాన్ అంట. And Krishna appreciates Narada. He said, Krishna said, I am not in Vaikuntha, and I am not in the hearts of the yogis to meditate on me, but I am wherever my devotees like Narada are chanting my holy name. సో శ్రీకృష్ణుడు కూడా నారదుని అంటే చాలా ఇష్టం అంట. ఆయన ఎప్పుడు చెప్తున్నారంట, నేను వైకుంఠంలో ఉండను, ఎవరైతే యోగులు తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో కూడా ఉండను, నాకు నారదుడి
ఎలాంటి భక్తుడు అంటే ఇష్టము? ఎవరైతే వెళ్ళి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారో. And it said that in Chaitanya Lila, Srivas Thakur is an expansion of Narayana. ఓ శ్రీ చైతన్య లీలలో శ్రీవాస్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన నారద మునుడి యొక్క అంశ. Lord Chaitanya would go every day to Srivas's house, and Lord Nityananda would also stay there, and many pastimes took place in the home of Srivas. చైతన్య మహాప్రభు కానీ నిత్యానంద ప్రభువులు కానీ ప్రతి రోజు కూడా శ్రీవాస్ ఠాకూర్ యొక్క ఇంటికి వెళ్ళేవారంట. అక్కడ ఎన్నో లీలలు చేశారు. So he is an expansion of Narada Muni, Panchatattva. సో పంచతత్వాలు ఆయన నారద మునుల వారి యొక్క అంశ. హరే కృష్ణ మాస్టర్. ఇప్పుడు మనము భగవద్గీత ఇస్లాం గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చేస్తున్నాము విఠలకి అక్కడ ఇక్కడ చేస్తున్నాము, అలాంటి వాళ్ళని మేము ఎలా సమాధానం చెప్పాలి, ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని కరెక్ట్ సమాధానం వచ్చేలాగా మేము ఎలా చెప్పగలుగుతాం? This is not related to this today's Shloka Maharaj. She is telling when you ask them to preach, right? So when they are preaching people, they ask them excess. We are also doing Vittal puja, and we are worship. We are also doing this, and then we want worship, that then we want worship. And then why do you have to take this thing only? So how to convince them to come to Krishna consciousness, or how to tell them? Well, we know how Krishna speaks about worshipping other gods in the Bhagavad Gita. He says that kind of worship is done by less intelligent people, and the results will be limited and temporary. సో శ్రీమద్ భగవద్గీతలో మనకి 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్పారండి, అంటే దేవీ దేవతల అల్ప బుద్ధులు మనకు కొనుక్కోడు వచ్చింది కదా. మరి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా అల్పంగానే ఉంటాయి కాబట్టి దీన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒక విధము. వాట్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ వర్షిపింగ్ విఠల్? Well, if they're worshipping Vittal, Vittal is also Krishna. So then there's no difference. So we're inviting you, you come with us, you can associate. Why just worship Vittal on your own? Come and join us. సో ఇప్పుడు విఠల్ భగవానుడికి ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పండి విఠలుడికి కృష్ణుడికి తేడా లేదండి, ఇద్దరు కూడా ఒకటే. మీరు ఒక్కరే ఎందుకు చేస్తారు, మరి మనం అందరము చేసేది ఆ భగవంతుడికే కాబట్టి మీరు కూడా రండి, చక్కగా అందరం కలిసి చేద్దాము అని వాళ్ళని ప్రేమపూరితంగా ఆహ్వానించండి. We have temple at Pandharpur. We're building a big temple there at Pandharpur. We're doing a lot of things. Lokanath Swami regularly stays there. సో మనం అసలు పండర్పూర్ లో కూడా చెప్పండి వాళ్ళకి, పండర్పూర్ లో కూడా మనం చాలా పెద్ద గుడి కడుతున్నామండి, పరమపూజ లోకనాథ మహారాజు వారు అక్కడ కట్టిస్తున్నారంట. సో అక్కడికి వెళ్దాము రండి అని చక్కగా ప్రేమపూరితంగా పిలవండి. Okay, they come and join us. సో రండి మాతో కలవండి అని చెప్పండి. Okay. ప్రశ్నలు ఏం లేదంటే కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సో మహారాజు కరెక్ట్ గా 3 రోజులు బోధనలో మంగళారతికి ఉండాలని నా కోరిక. నిన్న, ఈ రోజు, రేపు. నిన్న మంగళారతికి 28 మంది వచ్చారు మహారాజుతో పాటు. పేరు చెప్తాను: పరమ పూజ్య భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్, అశోకాత్మ నిదాయ్ దాస్, హనుమాన్ కీర్తన్ దాస్ ప్రభు, యాదవపతి గోవింద ప్రభు, శంకర్ భక్త శంకర్, భక్త తిమ్మన్న ప్రభు, భక్త గోవింద్, భక్త మణికంఠ, సర్వబాలక శ్రీ గౌరంగదాస్ ప్రభు, భక్త గౌరంగ, మళ్ళీ ప్రీతి రూప భగవతి మాతాజీ, గోలోకవాసిని మాతాజీ, మురళీధర మోహిని మాతాజీ, పద్మావతి మాతాజీ, హేమలత మాతాజీ, సంగేశ్వరమ మాతాజీ, సరితా మాతాజీ, శారదా మాతాజీ, కమలా కృష్ణాంగ్రి మాతాజీ, ఇందులేఖ కృష్ణ మాతాజీ, మమతా మాలిని దేవిదాసి మాతాజీ, భక్త లాలు, సంధ్యా మాతాజీ, భాగ్య మాతాజీ, రాధా మాతాజీ, భక్త లక్ష్మీకాంత్, నాగమణి మాతాజీ, సాయిరెడ్డి మాతాజీ, సాయిరెడ్డి ప్రభు, సారీ. సో 28 మంది నిన్న మంగళారతికి వచ్చారు.
వీళ్ళ కోసం ఒకసారి మనం హృదయపూర్వకంగా హరే కృష్ణ మహామంత్రంతో ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రోజు మంగళారతి 33 మంది, నిన్న 28, 33 కోట్ల దేవతల లాగా 33 మంది ఈ రోజు మంగళారతికి వచ్చారు. పరమ పూజ్య భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్, కేశవ కరుణానిధి దాస్ ప్రభు, అశోక్ ఆత్మనితాయి దాస్, యాదవపతి గోవింద దాస్ ప్రభు, గోకుల్నాథ్ ప్రసాద్ ప్రభు, సర్వపాలక శ్రీ గౌరవదాస్ ప్రభు, సాయిరెడ్డి ప్రభు ఎరాజ్పల్లి, భక్త గౌరవ, భక్త గోవింద్, భక్త చరణ్, భక్త సతీష్, భక్త సాయి కుమార్, మమతా మాలిని దేవిదాసి మాతాజీ, మురళీధర్ మోహిని మాతాజీ, ప్రీతి రూప భగవతి మాతాజీ, చంద్రావతి గోకులేశ్వరి మాతాజీ, కమల కృష్ణాగిరి మాతాజీ, సంధ్యా మాతాజీ, భాగ్య మాతాజీ, హేమలత మాతాజీ, సాయవ మాతాజీ, శాంత మాతాజీ, పద్మావతి మాతాజీ, ఇందులేఖ కృష్ణప్రియ దేవిదాసి మాతాజీ, పల్లవి మాతాజీ, సంగేశ్వరమ్మ మాతాజీ ఫ్రమ్ ఆచన్పల్లి, సరితా మాతాజీ, రాధా మాతాజీ ఆచన్పల్లి, భక్త మణికంఠ, సంజన మాతాజీ ఎరాజ్పల్లి, లక్ష్మీ మాతాజీ ఎరాజ్పల్లి, లక్ష్మీకాంత్, భక్త లక్ష్మీకాంత్, వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ఇంకొకసారి హరే కృష్ణ మహామంత్రంతో ప్రార్థన చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రేపు ఫైనల్ డే, మహారాజ్ మన బోధనలో ఉండడం. సో 54 మన గోల్. సో మీకు పికప్ డ్రాప్ కావాలంటే చెప్పండి, హెల్ప్ చేస్తాం. ఒక్క మంగళారతి అటెండ్ చేసి చూడండి, మీ జీవితం ఎంత మారుతుంది. అది మహారాజుతో పాటు. సో ఇలాంటి అద్భుత అవకాశం మళ్ళీ మళ్ళీ పెద్ద పెద్ద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కూడా రాదు, మనకు వచ్చింది. మహారాజ్ కూడా చాలా సంతోషపడ్డారు. నిన్న మంగళారతికి 28 మంది పుష్ అయిపోయారు. మళ్ళీ భాగవతంకి రాలేనప్పుడు కొంచెం బాధ తగిలింది. ఈ రోజు ఐ థింక్ భాగవతం కూడా మీరు వచ్చి చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ. Two more quick announcements. Book distribution. You are all telling that everybody have book and ఏమంటున్నారు, everybody అందరి దగ్గర బుక్ ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలి అని. మీరు ఈ రోజు క్లాస్ బాగా గ్రహించితే మీరు మహారాజ్ ఏమన్నారు, దొంగలు, మంచి వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు, ముక్తాత్మలు, సాధకులు ఎవరైనా కానీ కృష్ణ బుక్ ఇవ్వచ్చు కదా. 10వ స్కందం శ్రీమద్ భాగవతం, కృష్ణ బుక్ ఇవ్వడం మొదలు పెట్టండి. భగవద్గీత ఉందా, ఇప్పుడు మీరు కృష్ణ తీసుకోండి, ఆ భగవద్గీత తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఎవరెవరు మీరు స్కోర్ ఇచ్చారో భగవద్గీత అమ్మక్కర్లేదు, కృష్ణ బుక్ అమ్మితే సరిపోతుంది. ఆ ఐడియా మనకు రావాలి కదా. కృష్ణ బుక్ ఉన్నాయి, చిన్న బుక్లు ఉన్నాయి. సో ఎవరెవరి పేరు కావాలంటే ఫోటో తీసుకోవచ్చు. వి హావ్ అ కమిట్మెంట్ ఇన్ ద మార్నింగ్ మంగళారతిలో వీళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారు, ప్లెడ్జ్ చేశారు. గోకుల్నాథ్ ప్రభు 100 books pledge. He will try to distribute 100 books for the next 1 month. Marathon in Bodhan is December and January, 2 months. So already 15 days is over. What is today's date? 13th. Almost 13 days is over. We are very delayed back. Inka 1.5 months undi. At the end of January, in the Parikrama, you will get the prize distribution from Maharaj. Maharaj kuda Parikrama lo untaru with the English group. And one day we can request for South India group if we make 500 or 1000. So under the leadership of Vaishnava Sevaka Prabhu and other leaders. So we request Maharaj. So Maharaj Chetlo మీరు కావాలా ఉందా ప్రైజ్? So Gokulnath Prabhu 100 books is pledged. Keshava Prabhu 100 books. Photo కూడా వచ్చేది ప్రభుకి. పల్లవి మాతాజీ 50 books. ప్రీతి రూప మాతాజీ ఎరాజ్పల్లి 100 books. Sarita Mataji Asanpalli 50 books. Hemalata Mataji Erajpalli 25 books. Bhagya Mataji 25 books. Malini Mataji from Salora 50 books. Chandravati Mataji from Achanpalli 50 books. Padmavati Mataji Achanpalli 50 books. Sandhya Mataji Erajpalli 25. And Ashokatma Idajas 500. Gauranga 50. IYFT Bodhan 500. Now anybody else?
ఇంట్రెస్టెడ్ ప్లీజ్ మీరు 10 బుక్ అయినా 10 చేస్తారని నాకు పేరు ఇచ్చి మహారాజ్కి ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి ప్రసాదం లాగా. ప్లీజ్ కమ్ నేను ఒక పని చేస్తాను. అర్థమై కమ్ నువ్వు అంటే నాలుగు కాదు సార్, ఆ 10 కూడా నా ఆన్లైన్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. రాధిక హరే కృష్ణ 50 books. హరే రామ హరే రామ Next ఎవరు ఇంకా ఇంకెవరన్నా come please come. New devotee, then you will try them. Can be Bhagavad Gita, can be Krishna. Everything. Your name, Mataji? Aparna, 20 books. 10 times she said, na? Gita type, Krishna type. Okay? Inka, anybody else? Photo of the Maharaj though? Just to take a pic, you can come, na? One pledge. Swarnalata Mataji, 10 books. Yadavpati Govinda Prabhu, 25 books. మొత్తం ఇది రాసి గోకుల్ నగర కాన్సెప్ట్ దాంట్లో ఎనిబడి ఎల్స్ వనితా మాత 15 how are you feeling her? She is ISKCON accounts manager. You can tell more. 50 Mataji, 50. హనుమాన్ కీర్తన్ ప్రభు He's been distributing Bhagavad Gita for the last 25-30 years. He's the seed of Vaishnava Gita. He read Bhagavad Darshan and he started. He only invited me and my wife to come here, and they are all together now. Please come, Prabhu. Prabhu 11 or 111? Only 7. He's got a lot of stock. ఇంకా ఎవరైనా హరే కృష్ణ